హాయ్ ఫ్రెండ్స్, ఇది పొన్నగంటి ఆకుకూర. ఇది చాలా హెల్త్కి చాలా మంచిది అంటారు కదా, ముఖ్యంగా కళ్ళకు మంచిది అంటారు. దీన్ని చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. ఇది చూడండి, చాలా బాగుంది. ఇది ప్రజెంట్ ఇది లేతది, కొమ్మలు గుచ్చాను. కొమ్మలు గుచ్చితే చిగుర్లు వచ్చి చాలా లేతగా తయారైంది. మళ్ళీ రేపు హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా గ్రో చేసుకోవాలంటే, ఇవో చూడండి, ఇవి ఆల్రెడీ నేను వేళ తెంపాను పొనగంటి ఆకు. ఈ ఆకులేమో ఇలా ఉంటాయి కదా, ఈ ఆకులు ఈ ఆకులు తీసేసి ముదర కాడలు మనం మళ్ళీ గుచ్చేసుకుంటే కొత్తగా మళ్ళీ మొక్కలు తయారైపోతాయి. పొనగంటి ఆకుకూర ఇగో ఇవి కట్ చేసుకోవడమే. అదే లేతవనుకోండి, ఇగో ఇలా లేతగా ఉన్నాయనుకోండి, వేసేసుకోవచ్చు, పప్పులు వేసుకోవచ్చు, లేదా టమాటా పొనగంటి ఆకుకూర ఇగురు చేసుకోవచ్చు, ఏదైనా రోటీలో కూడా వేసుకోవచ్చు. ఇలా ఆకులు కట్ చేసిన తర్వాత కొమ్మలు ఇలా నేను ఈ ఆకులన్నీ తీసేసి ముదర కొమ్మలు ఉంచాను. ఇవి ముదర కొమ్మలు. ఇప్పుడు దీన్ని ఎలా గ్రో చేసుకోవాలంటే చాలా ఈజీ గ్రో చేసుకోవచ్చు. వేర్లు బాగా ఫాస్ట్గా స్టార్ట్ అయిపోతాయి వేర్లు. ఇదిగోండి చూడండి, నాడు ఉండాలి. ఇది నాడు అంటే ఇది కంపల్సరీగా ఉండాలి మనం మట్టిలో గుచ్చాలంటే. చూడండి ఫ్రెండ్స్, గుచ్చుతున్నాను. ఇదిగో దీనికి నాడు ఉంది. నేను వేస్ట్ చేయను. ముదర కొమ్మలు అయితే మళ్ళీ ఇలా గుచ్చేస్తాను, నాకు స్టార్ట్ అయిపోతుంది. ఒక 1 వీక్కి వేరు కొత్త చిగుళ్ళు వచ్చేస్తాయి. ఇక్కడ ఈ గార్డెన్లో ఎక్కడ చూసినా నాకు పొనగంటి ఆకుకూర ఉంటుంది. ఇక్కడ నాకు ఎక్కడ చూసినా చాలా ఈజీ గ్రో చేసుకోవచ్చు. మీకు ఎక్కడైనా ఎవరి దగ్గరైనా ఉంటే ఒక కొమ్మ తెచ్చుకున్నా చాలు, మీకు ఇంకా లైఫ్ లాంగ్ ఉండిపోతుంది ఎక్కడైనా. ఇవన్నీ తర్వాత గుచ్చుతాను. ఇలా గుచ్చేసుకుంటే మనకి 1 వీక్లో మళ్ళీ చిగుళ్ళు కొత్త చిగుళ్ళు వస్తాయి. చాలా ఈజీ గ్రోయింగ్ పొన్నగంటి ఆకు. ఈ పొన్నగంటి ఆకే మళ్ళీ ఇంకో కొండీలో ఉంది, చూపిస్తాను రండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే నేను కట్ చేశాను. ఈ మధ్య నేను ఎక్కువ కేర్ తీసుకోలేదు, బాగా పెరిగిపోయి చూడండి భూమిలోకి వెళ్ళిపోయింది. భూమిలోకి ఇగో ఈజీగా తీయటానికి కూడా అవ్వట్లేదు. వేర్లు వచ్చేసాయి, భూమిలోకి వెళ్ళిపోయి. చాలా ఈజీ గ్రోయింగ్, ఎవరైనా పెంచుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.